వెల్కమ్ టు KSKTV న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. మన ఇంట ఆహారాలకి లోటు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్నపూర్ణాదేవి జై వాసవి, జై జై వాసవి. Kolana. Salah apa aja nana? Aja. Ada. మరి
జై వాసవి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆర్యవయసులందరూ ఏకమై ప్రతి సంవత్సరం 121 సంవత్సరం ఈ ఇయర్ ఘనంగా ప్రతి ఇంట అమ్మవారికి కానుకగా ఇస్తూ అందరూ 9 రోజులు ఘనంగా అమ్మవారికి మూల విరాట్కి అనేక రకమైన పూజా ద్రవ్యాలతో విశేషంగా అలంకరణ చేస్తూ ప్రతిరోజు అమ్మవారు ఉత్సవ విగ్రహానికి ఒకరోజు గాయత్రీదేవి, ఒకరోజు అన్నపూర్ణాదేవి, ఒకరోజు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అట్లా 9 రకాలు ఈసారి విశేషం ఏమంటే 10 రోజులు రావడం జరిగింది. 13 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వస్తుంది అంటారు. ఇది చాలా విశేషము. అంతేకాకుండా సర్వ హిందూ భక్తులు ఆర్యవైశ్య టెంపుల్కి వచ్చి హిందువులంతా ఒకటే అన్నట్ల ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారు. అమ్మవారి దయ వల్ల ఈసారి సరైన టైంలో వర్షాలు రావడము, మంచి పంటలు రావడము, తెప్పోత్సవం కూడా చాలా ఘనంగా చేయాలని సర్వ హిందూ భక్తులందరికీ మీడియా రూపకంగా మరీ తెలుపుతున్నాము. అందరూ దీన్ని రావాల్సిందిగా కోరుతున్నాము. ఘనంగా అందరం కలిసి హిందువులంతా కలిసి చాటి చెప్పేలా తెప్పోత్సవం చెరువు కలకలలాడిపోతుంది. అందరూ పండగ వాతావరణం సృష్టించుకుంటామని తెలుపుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. పోయినసారి దసరాకు మేము మహిళా మండలి ద్వారా కొత్తగా ఎక్కిన వెంటనే సువాసిని పూజ కార్యక్రమాలు 9 రోజులు చేయడం జరిగినది. ఈసారి కూడా దసరా నవరాత్రులు 10 రోజులు వచ్చాయి కనుక ఈరోజు మహిళా మండలి ద్వారా ఈసారి లక్ష పుష్పార్చన అనే కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఈ లక్ష పుష్పార్చన భాగంగా పారిజాతాలతో లక్ష పుష్పార్చన కార్యక్రమం చేయడం జరిగింది. పారిజాతాలంటే మన పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పుష్పాలను దేవ పుష్పాలు అంటారు. ఈ పుష్పాలతో రోజు 10,000 పుష్పాలతో శ్రీచక్రానికి అర్చన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రోజు 10 మంది మహిళలను శ్రీచక్రం పూజకి కూర్చోబెట్టి వారిలో ఒకరిని లక్కిడి ద్వారా ఎంపిక చేసి వారికి తాంబూలాలు ఇచ్చి అలాగే వాసవి మాత శేష వస్త్రాన్ని కానుకగా ఇచ్చి ఈ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ పూజ తర్వాత పల్లకి సేవ కూడా జరుగుతుంది. తదనంతరం మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని గానంతో స్తుతిస్తూ మంగళహారతులు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మంగళహారతి తర్వాత ప్రసాద వినియోగం జరుగుతుంది. జై వాసవి. ఈ కార్యక్రమం జరగడానికి ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు. జై వాసవి.